దేవుని యొక్క సహాయం కొరకై దేవుని యొక్క లేఖనాలను మనం పరిశీలన చేద్దాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని మాలో మాకందరికీ మీరు ఇచ్చినందులకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. అయినా ఇప్పటి వరకు మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని అందరినీ భద్రపరిచారు, తిరిగి మీ సన్నిధిలో చేరే కృపనిచ్చారు. అందును బట్టి కృతజ్ఞతలు. మీ మాటలు వింటున్న మీ బిడ్డలను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడానైనా మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ, కేవలం మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా దేవుని మాటలను మనం పరిశీలన చేద్దామండి. ఈరోజు మనం వినబోతున్నటువంటి అంశ భాగం, ప్రార్థన చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనే అంశాన్ని మనం వినబోతున్నామండి. ఏంటంటే ప్రార్థన చేయటానికి కూడా అర్హత కావాలా, అర్హతలు ఉండాలా అంటే లేఖనాల్లో దేవుడు ఎన్నో అర్హతల గురించి రాయించాడు. ఒక కలెక్టర్ అవ్వాలంటే చదువుకున్న ప్రతి ఒక్కరూ కలెక్టర్ కాలేరు. ఏ చదువు పడితే ఆ చదువు చదివితే కలెక్టర్ కాలేడు కదా. దానికి సంబంధించినటువంటి చదువు చదివి కలెక్టర్ అవటానికి అవసరమైనటువంటి రిటర్న్ టెస్టులు కానీ అన్నీ రాసి క్వాలిఫై అయిన తర్వాతే కలెక్టర్గా నిర్ధారిస్తారు. ప్రతి దానికి అర్హత ఉన్నట్లుగా, ప్రతి జాబుకి అర్హత ఉన్నట్లుగా దైవ కార్యక్రమాల్లో భాగంగా ఉన్నటువంటి ప్రార్థన జీవితం అనేది క్రైస్తవుడికి చాలా అవసరమైనది. మరి ప్రార్థన చేయడానికి కావలసిన అర్హతలు ఏంటి, ప్రార్థన చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మొట్టమొదటి అర్హత, ఎందుకంటే అండి అర్హతలతో మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు. ఎందుకంటే భక్తులు ఎంతోమంది ప్రార్థించినటువంటి వారు చరిత్రలో మనకు కనపడుతూ ఉన్నారు. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు వాతావరణాన్ని అనుకూలపరిచినటువంటి భక్తులు కూడా ఉన్నారు. వర్షం ఆపివేయమంటే దేవుడు ఆపేసాడా లేదా? ఎన్ని రోజులు అయిపోయాము? ఒక రోజు, 2 రోజులు, 3.5 సంవత్సరం ఎవరైనా ప్రార్థన చేసిన ఆయన ఏలియా గారు ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరం పాటు దేవుడు వర్షాన్ని ఆపాడట. మరలా ప్రార్థన చేసేంతవరకు వర్షం దేవుడు ఇవ్వలేదు. అంటే భక్తులు చేసిన ప్రార్థన దేవుడు విని వాతావరణాన్ని అనుకూలపరిచాడు. అంతేకాదు సూర్యుడిని చంద్రుడు కూడా ఆపేసినటువంటి భక్తుడు మనకు కనబడుతూ ఉంటాడు. ఇలా ఆలోచిస్తే ఎంతోమంది ప్రార్థన దేవుడు విని ప్రార్థనలకు జవాబిచ్చాడు. కారణం ఏంటంటే వారు ప్రార్థనకు అవసరమైన అర్హతలు ఏమంటే తెలుసుకొని ప్రార్థించిన వారండి. ప్రార్థన చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలో కొన్ని అర్హతలు మనకున్న సమయంలో మనం చూద్దాం. చాలా అర్హతలు ఉన్నాయి. మన సమయంలోకి మనం ఎన్ని అర్హతల గురించి చెప్పుకోగలమో అన్ని అర్హతలు మాత్రమే చెప్పుకుందాం. మొట్టమొదటిగా చదివినటువంటి లేఖన భాగంలోనికి వెళదామండి. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వాక్యాన్ని మరొకసారి చదువుదాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అన్నాడు భక్తుడు. ఎవరన్నా మీ కీర్తన రాసింది? చూడండి, పైన చిన్న అక్షరాలుగా రాసి ఉంటుంది, అందరూ చూడాలి అమ్మా. ఎవరు రాసింది? ప్రధాన గాయకునికి దావీదు గారు రచించిన కీర్తన. ఏంటి ఈ కీర్తనలో ఉన్నటువంటి మాటలు? ఏంటి ఆయన ప్రార్థనా భావం అంటే, నా హృదయములో కనుక నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. లక్ష్యం చేయడం అంటే నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును అన్నాడు. భక్తుడైన దావీదు గారు ప్రార్థన చేసిన సందర్భాలు మనకు బాగా తెలుసు.
ఏమన్నా ఎంతగా ప్రార్థన చేశాడంటే ఉదయం ప్రార్థన చేసేవాడంట, మధ్యాహ్నం ప్రార్థన చేసేవాడంట, రాత్రికాల సమయంలో ప్రార్థన చేసేవాడట. 3 పూటలు చేసినట్టుగా రాయబడింది లేఖనాల్లో. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, ప్రార్థన కూడా అలాగే చేసేవాడు. ఎంతో కన్నీటి ప్రార్థన, ఎంతో పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన దావీదు గారిది. అలాంటి భక్తుడే మాట్లాడుతున్నాడు, పాపమును గనక నా హృదయములో ఒకవేళ నేను లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును అన్నాడు. అంటే ఏంటి? వింటాడనే వింటాడు. దేవుడు నా ప్రార్థన వినడు. ఎందుకు వినడు దేవుడు నా ప్రార్థన అంటే, నా హృదయములో గనక పాపమును లక్ష్యం చేస్తే అన్నాడు. హృదయములో పాపం ఉంటే ప్రార్థన దేవుడు వినడు అనే సందర్భం భక్తుడైన దావీదు ద్వారా దేవుడు రాయించిన మాటలను మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఇదేంటండి? ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు కూడా పాపం చేస్తారా? ఆలోచన చేయాలండి జాగ్రత్తగా. ప్రభువుని నమ్మిన బిడ్డలు కూడా పాపం చేసే అవకాశం ఉందా లేదా? యేసు ప్రభువును వెంబడిస్తున్నటువంటి శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధ మనందరికీ తెలిసాడు. 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యోధ ప్రభువుని నమ్మలేదా? ప్రభువు చెప్పే బోధలు వినలేదా? ఎన్ని మాటలు వినుంటాడు, ఎన్ని అద్భుత కార్యాలు చూశాడు, ఎంత మంచి మాటలు విన్నాడు. అసలు యేసుతోనే ఉంటూ, యేసుని వెంబడిస్తూ, యేసులోనే కొనసాగుతూ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా హృదయంలో ఉంచుకొని కూడా ఏం చేశాడు? యేసు ప్రభువుని అమ్మేశాడు. మనందరికీ తెలుసు. అంతకన్నా ముందు ఇంకొక తప్పు చేశాడు. ఏం చేశాడు చెప్పండి? యేసు ప్రభుని అమ్మక ముందు సందా సంచి అప్పగించాడంట. సందా సంచి యేసు ప్రభు ఎవరికి అప్పగించాడు? ఇస్కరియోతు యోధాకే. ఈ సందా సంచి కానుకలన్నీ కూడా ఏం చేసేవాడట? కొంత దాచుకొని కొంత సంఘంలో ఉంచాడట. దొంగ అని రాయబడింది ఇస్కరియోతు యోధా గురించి. ఒక దొంగగా ఉన్నాడు. ఏంటి? ప్రభువును నమ్మిన తర్వాత కూడా యేసుని అప్పగించాలని కుట్ర పన్నాడు. ఏమండి? వెండి కొరకు, 30 వెండి నాణేల కొరకు. అంటే ప్రభువును నమ్మిన తర్వాత కూడా పాపం చేసే అవకాశం ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే అపవాది ఏర్పరచబడిన వారిని సహితం కూడా ఏం చేస్తాడట? మోసం చేస్తాడండి. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. నేను ప్రభువుని నమ్మాను, బాప్తిస్మం పొందాను, ప్రభువులో కొనసాగుతున్నాను అనుకుంటున్నామేమో. మనం కూడా అంతము వరకు కాపాడుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. అంతము వరకు అంటే మనం చనిపోయేంత వరకు, లేక యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ వరకు చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ స్థితిని కాపాడుకుంటూ మనం ప్రార్థనలో కొనసాగాలి, దైవ సన్నిధిలో కొనసాగాలి. అదే అన్నాడు భక్తుడైనటువంటి దావీదు గారు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు ఏం చేస్తాడట? నా మనవి వినకపోవును. వినడు అసలు అన్నాడు. దావీదు గారి హృదయంలో పాపం ఉంటే దావీదు ప్రార్థన దేవుడు వినడని దావీదే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి మన హృదయంలో పాపం ఉంటే ఏమంటే? మన హృదయంలో ఒకవేళ పాపం ఉంటే మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడా? ఏంటంటే పాపం అంటే ఏంటి అసలు? పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. వాక్యాన్ని ఇప్పుడు ఆజ్ఞగా మనకేముందంటే వాక్యమేనండి. దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట మనకి ఆజ్ఞే కదా. ఆదాము హవ్వలకి ఒక మాట చెప్పాడు, అన్ని పండ్లు తినండి అయ్యా, ఈ ఒక్క పండు తినొద్దు, తిన్నారా చస్తారు. ఇది ఆజ్ఞ వారి. ఈరోజు మనకున్నటువంటి ఆజ్ఞ ఏంటంటే ఏమంటే? దేవుని మాటలను వినాలి, విన్న ప్రకారంగా గైకొనాలి, వాటి ప్రకారంగా నడవాలి. నడవకపోతే ఆజ్ఞను మనం అతిక్రమించినట్టే కదండి. నడవకపోతే ఈరోజు మనం ఆజ్ఞ అతిక్రమించిన వారం అవుతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది. ఈ పాపం ఒకవేళ మనలో ఉంటే, ఏ విషయంలో నేను పాపం చేశానని నేను, ఏ విషయంలో నేను పాపం చేస్తున్నానని నువ్వు, మనం అందరం కూడా ఆలోచించుకోవాలండి. లేదు అసలు నేను ఏ పాపము చేయడం లేదని మనం అనడానికి వీలు లేదని యోహాను గారు తన పత్రికలో ఆల్రెడీ రాశాడు. నేను అసలు ఏ పాపము చేయడం లేదని కనుక నువ్వు అనుకుంటే నువ్వు దేవుని దృష్టిలో అబద్ధికుడివే అని ఉంటుందండి బైబిల్లో. ఖచ్చితంగా మనిషి ఏదో ఒక పాపం ప్రేరేపిస్తూ ఉంటుంది. అపవాది దేవునికి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుందండి. కాబట్టి ఆలోచన చేద్దాం. ఏ పాపములో ఉన్నావు? ప్రభువును నమ్మానని చెప్పుకుంటూ కూడా మనం ఒకవేళ ఏదైనా పాపం మనల్ని ఆకర్షిస్తుందా? ఆకర్షిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ చేసే పాపం ఒకటి దేవుడు రాయించాడండి.
చూద్దాం ఒకసారి ఆ మాట చూద్దాం. చూడండి, అందరంటే క్రైస్తవులు ముఖ్యంగా మనం చేయకూడని పాపం, మన చేత అపవాది చేయిస్తున్న పాపం ఏంటో లేఖనాల నుంచి చూద్దాం, బైబిల్లో నుంచి చూద్దాం. ఆ మాట చూస్తే నిజంగా మనం ఒకసారి ఆగి ఆలోచించాలి. అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవడం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదువుతామండి. తన సహోదరుని ద్వేషించువాడు ఏంటిదట? ద్వేషం. ఎవరిని? సహోదరుని. ఎవరు సహోదరులు? ఎవరిని? జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి ఈ మాట. ఇది ప్రతి క్రైస్తవుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి, ఈ పాపం నేను ఏమైనా చేస్తున్నానని నేను మీ గురించి అనట్లేదండి, నేను ముఖ్యంగా అందరమే, మనం అందరం. ఎందుకంటే దేవుని బిడ్డలుగా పరిగణించబడిన తర్వాత మన జీవితం దినదినం అభివృద్ధి చెందాలి, బలపరచబడాలి అనే ఉద్దేశం దేవునిది. ఏమన్నాడు చూడండి యోహాను గారు తన పత్రికలో, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని రాయబడింది. ఎవరంట నరహంతకుడు? నరహత్య అంటే ఏంటి? నరికి చంపడం. ఒకప్పుడు కయ్యం చేశాడు ఆ తప్పు. ఏమంటే తమ్ముడి మీద పడి రక్తం పడేలా కొట్టి చంపాడు. ఏమంటే నరహత్య చేశాడు ప్రారంభంలో కయ్యను చంపి. ఇప్పుడు ఏంటంట, నువ్వు చంపాల్సిన అవసరం లేదు, అసలు నువ్వు కత్తి తీసుకొని పొడవాల్సిన అవసరం లేదు, ఉరి తీసి చంపాల్సిన అవసరం లేదు, విషం ఇచ్చి చంపాల్సిన అవసరం లేదు. చంపితేనే నరహత్య అనుకుంటున్నావేమో. ఏమన్నాడు బైబిల్లో? ఏమని చెప్పాడు? దేవుడు ఏం చెబుతున్నాడంటే, తన సహోదరుని ద్వేషిస్తే చాలు, సహోదరుని ద్వేషించువాడే నరహంతకుడు అన్నాడు. ద్వేషాలు అనేవి క్రైస్తవులుగా మనకు అసలు ఒకరి మీద ఒకరికి ఎవరి మీద కూడా ఉండకూడదు. ఈరోజు కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది? అత్తకి కోడలకు మధ్య ద్వేషాలు. ఏమండి? తల్లి కొడుకుల మధ్య ద్వేషాలు. అంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్లో వదిలాడు. తండ్రిని డబ్బులు అడిగాడంట. పింఛన్ వచ్చిన టైంలో తండ్రి గారిని డబ్బులు కావాలి, తాగుడికి డబ్బులు కావాలని అడిగాడంట. మరి నా దగ్గరే ఆడుంటారు, నాకేదో పింఛన్ వస్తుంది అనుకో, మళ్ళీ నెల దాకా కావాలి, ఖర్చులకు కావాలి కదా నాకు అన్నాడంట. ఒక్క మాటేనండి. తండ్రి తప్పేమని అన్నాడా? తప్పేమనలేదండి. ఆ మాటకి సరే నీ పని ఎట్టుందో అడగంగల డబ్బులు ఇవ్వని చెప్పి నైలాన్ తాడు ఉంది కదా, పసుపుది నైలాన్ తాడు, పసుపు తాడు ఒకటి కొనుక్కొచ్చాడంట. నైట్కి కొనుక్కొచ్చి ఆవంతన నిద్రపోయేవాడిని గొంతుకి గట్టిగా బిగించి చంపేశాడంట నైట్. తండ్రిని, సొంత తండ్రిని, కన్న తండ్రిని ఎందుకు చంపేశాడు వీడు? అమ్మా, సొంత తండ్రిని ఎందుకు చంపేస్తున్నాడు వీడు? ఎవరు దేనికోసమట? పింఛన్ డబ్బుల్లో కొంత డబ్బులు ఇవ్వలేదని సొంత తండ్రినే హత్య చేసే రోజుల్లో ఉన్నాం ఇప్పుడు మనం ప్రజెంట్. ఏమండి? సొంత తండ్రిని చంపేస్తున్నారు, సొంత తల్లిని చంపేస్తున్నారు, డబ్బు కోసం హత్య చేస్తున్నారండి. కుటుంబాల్లోనే సహోదరుల మధ్య ఏముండడం లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు. ప్రార్థనకి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వాక్యం చదువుతామంటే బాగా చదువుతాం, పాట పాడుతామంటే పాట కూడా బ్రహ్మాండంగా పాడతాం. ఏమంటే వాక్యం కూడా చెబుతాం అవసరమైతే. మరి కుటుంబంలో పరిస్థితి ఎలా ఉంది? దేవుడు అదేనండి ఇక్కడ రాశాడు. ఏంటి? తన సహోదరుని ద్వేషించేవాడు. సహోదరుడు అంటే సంఘంలో ఉన్న సహోదరుడు అని అనుకుంటున్నామేమో. ఒక ఉదరము నుండి వచ్చిన వారందరూ ఏమవుతారు మనకి? ఒక గర్భం నుండి వచ్చిన వారందరూ సహోదరులే కదా. మనం అందరం ఎవరికప్పుడు గర్భవాసంలో ఉన్నాం? ఒకానొకప్పుడు మనం అందరం ఎవరి గర్భవాసం నుండి వచ్చాం భూమి మీదకి? ఎవరి గర్భవాసం నుండి వచ్చామో? ఆదం గారు భూమి మీదకి రాకముందు, అంటే మట్టితో ఆయన తయారు చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదకముందు ఎక్కడున్నాడు? ఆదామును దేవుడు సృష్టించక ముందు ఆదాము ఎక్కడున్నాడు? ఉన్నాడో లేడు? ఎంతకి ఆదాము అంతకు ముందు ఉన్నాడండి ఆల్రెడీ. బైబిల్ బాగా చదివితే మనకి ఉన్నాడో లేడో అర్థమైంది. ఎక్కడున్నాడో కూడా రాశాడండి దేవుడు బైబిల్లో. మీకు ఎన్ని కావాలంటే లోకాసు వార్త 3:38 రాయబడి ఉంటాయి, తర్వాత చదువుకోండి అమ్మా. 3:38 ఆదాము ఎక్కడున్నాడో రాసి ఉంటుంది. దేవుని గర్భవాసంలో ఉన్నాడండి ఆయన. దేవుని గర్భవాసంలో ఉన్నాడని నువ్వు ఎలా చెప్పగలవంటే, బొమ్మను తయారు చేసిన వెంటనే ఆ బొమ్మ లేచి మాట్లాడడం లేదు, లేచి తిరగడం లేదు,
లేచి చూడడం లేదు, అలాగే ఉంది బొమ్మ తయారు చేయబడిన బొమ్మలు ఎన్ని చూస్తున్నాం మనం. అన్నీ మాట్లాడుతున్నాయా బొమ్మలన్నీ? మాట్లాడే బొమ్మలు లేవు. కానీ ఈ బొమ్మ మాట్లాడింది. కారణం ఏంటి? ఆదాము బొమ్మ ఎందుకు మాట్లాడింది? దేవుడు వాని నాసికారంధ్రములో ఏమూదాడట? జీవ వాయువును ఊదాడట. దేవునిలో నుండి ఒక ఆత్మ ప్రవేశం జరిగింది. అంటే ఎక్కడున్నాడు అనమాట ఆదాము అప్పటి వరకు ఆత్మగా? దేవునిలో ఉన్న ఆత్మనే ఒక భాగాన్ని జీవాత్మగా ఈ బొమ్మలోకి ప్రవేశపెట్టాడు. మర్చిపోకూడదు. ఆదాములోకి రాకముందు ఆ ఆత్మ ఎక్కడుంది? దేవునిలో ఉంది. దేవునిలో నుండి ఆదాము వచ్చాడు. ఆదాము ద్వారా ప్రతి మనిషి భూమి మీదకి వచ్చాడని అపోస్తుల కార్యముల గ్రంథం 17:26లో రాయబడి ఉంటుంది. ఒక మనుషుల నుండే ప్రతి జాతి మనిషి కూడా ఈ లోకానికి వచ్చారనే సందర్భాలు రాయబడి ఉంటాయి. అంటే అందరం కూడా ఆదాము ద్వారా వచ్చాం. ఆదాము దేవుని గర్భంలో నుండి వచ్చాడు. అందరం కూడా ఈ భూమి మీదకి రాకముందు దేవుని గర్భవాసములో ఉన్నాం. ఇదంతా నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, సహోదరులు ఎవరు మనకి అనడానికి. ఎవరు సహోదరులు? నీ కుటుంబంలో నీ తల్లి గర్భాన్ని పుట్టిన వాళ్ళే నీ సహోదరులు అనుకుంటున్నావేమో. ఆత్మీయంగా, ఆత్మలుగా, జీవాత్మలుగా అందరం కూడా దేవుని గర్భవాసములో నుండి వచ్చిన వారు. అందరూ మన సహోదరులే. ప్రతిజ్ఞ చేస్తాం కదండి స్కూల్లో, భారతీయులందరూ నా సహోదరులు అన్నవాడు. భారతీయులు మాత్రమే కదండి, ప్రపంచంలో ఉన్న వారందరూ మన సహోదరులే కదా. ఇది మన భారతదేశ ప్రతిజ్ఞ. మరి దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిన ప్రతిజ్ఞ ఎట్లుందంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి జాతి మనిషి కూడా దేవుని గర్భవాసం నుండి వచ్చిన వారే కనుక అందరూ కూడా మన సహోదరులే. అర్థమైందంటే ఇప్పుడు సహోదరుల గురించి ఏం రాశాడు? 1 యోహాను పత్రిక 3:15లో, తన సహోదరుని ద్వేషించువాడు నీ ఇంట్లో ఉన్న నీ సహోదరుని ద్వేషించడమే కాదు, నీ గ్రామంలో కానీ, నీ చుట్టుపక్కల, నీ ఇంటి పక్కనోడు కావచ్చు, ఇంటెదురోడు కావచ్చు, నీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కావచ్చు, నీ పక్కూరు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అసలు సహోదరుని ద్వేషిస్తే చాలట. ఏమైందట? ద్వేషిస్తే చాలటండి. నరహంతకుడివే అన్నాడు దేవుడు. నరహంతకుడివే. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును ఏముండదట? నిత్య జీవం ఉండదు అన్నాడు. చూడండి, అంటే పరలోకానికి వెళ్ళలేమా? పరలోకానికి వెళ్ళడం అంటే ఆషామాషి కదండి, మనం అనుకున్నట్టుగా కాదు. పరలోకానికి వెళ్ళాలంటే, ఆ నిత్య జీవానికి చేరాలంటే సహోదరుని మీద ఏముండకూడదట? ద్వేషం ఉండకూడదు. ఎవరు సహోదరులు? భారతీయులందరా? ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రపంచవ్యాప్తంగా పుట్టిన వాళ్ళందరూ మన సహోదరులేనండి. బైబిల్లో కూడా రాసి ఉంటుంది, భార్య తప్ప మరి ఎవరిని కూడా వేరే ఉద్దేశంతో ఆలోచించుకోకూడదంట భర్తగా. భార్యను ఒక్కదాన్నే దేవుడిచ్చాడు కనుక, జతపరిచాడు కనుక మిగతా వాళ్ళందరూ సహోదరులే అనుకోవాలి అని రాయబడిందండి లేఖనాల్లో. స్త్రీలు కూడా అలాగే అనుకోవాలి, నా భర్త ఒక్కడే, ఇక మిగతా వాళ్ళందరూ ఎవరు మరి? నా సహోదరులు అనుకోవాలి. ఆలోచించేద్దాం. సహోదరుని ద్వేషిస్తే ఒకవేళ ఏమవుతుందట? ఏమవుతుంది? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడిగా మారిపోతాడు. ఆ నరహంతకుడికి పరలోక రాజ్యముల అవకాశం లేదండి. అంటే పరలోకానికి వెళ్ళలేం మనం. మన ప్రయాస ఈరోజు మనం ప్రతి నెలలో కార్యక్రమం జరుగుతుందంటే దేనికోసం అండి? ఈ ప్రయాస అంతా కూడా ఎందుకు? ఈ ప్రయాస అంతా నెల నెల చేస్తుంది, కష్టపడి ఖర్చు పెట్టి, తెలుసా? పరలోకానికి వెళ్ళాలి, మనము వెళ్ళాలి, అనేకులు చేరాలనే మంచి ఆలోచన ఇది. వెళ్ళాలంటే దేవుడు చెబుతున్నాడు ఒక మంచి మార్గం. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అవుతాడు. ఏమంటే ద్వేషించే వాళ్ళైతే నిజంగా సమాజం బాగుండాలని కానీ, మా గ్రామం మారాలని సువార్త సభ పెట్టరండి. ద్వేషించేవాడు చేయగలుగుతాడా సమాజం కోసం? ఎడ చేస్తాడు? ద్వేషించే వాళ్ళైతే నా కుటుంబం ఏందో, నేను డెవలప్ అవుదాం, నేను చూసుకుందాం అనుకుంటారు. నా గ్రామం మారాలి, నా సహోదరుడు మారాలి, నా సహోదరుడి కోసం నేను ఖర్చు పెట్టాలనుకున్నవాడే, సహోదరుని ప్రేమించేవాడే దైవ కార్యం చేయగలడు. మర్చిపోకూడదు ఈ విషయాన్ని. సహోదరులను ప్రేమించేవాడే దైవ కార్యంలో ఉంటాడు. ఖచ్చితంగా దేవుని కొరకు ప్రయాసపడతాడండి. అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభు పని కొరకు నువ్వు కష్టపడుతున్నావంటే సహోదరులను ప్రేమించే మంచి మనసు ఉంటేనే చేయగలవు. కాబట్టి ఆలోచిద్దాం. ద్వేషిస్తేనేమో నరహంతకులమట, నరకానికి వెళ్ళిపోతామట, పరలోక రాజ్యం లేదంటే. ఒకవేళ ఈ పాపం మనం చేసామనుకోండి, ఈ పాపం చేస్తూ ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు చెప్పాలి, ఈ పాపం చేస్తూ ప్రార్థన చేసామనుకోండి, ఏ పాపం?
ఏం పాపం చెప్పండి? ఇలా చెప్పుకున్న పాపం ఏంటిది? తన సహోదరుని ద్వేషించడం అనే పాపం. నీ కుటుంబంలో ఎవరినైనా నువ్వు ద్వేషిస్తూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నావు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? వింటాడా వినడా? ఏం చెప్పాడు? ఒకసారి చదవండి ఆ మాట. వింటాడో వినడో? కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం ఇందా చదివాం కదా, 18వ వచ్చిన మరలా చదవండి తల్లి. కీర్తనల గ్రంథం 66వ అధ్యాయం 18వ వచ్చిన, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని అన్నాడు. వింటాడని ఉందా వినడని ఉందా? ఈ పాపం చేసి పాపాలు చాలా రకాలు ఉన్నాయి. ఒక పాపం ఒక రకం చెప్పుకున్నాం మనం. ఒక రకమేనా? అన్ని రకాలు చెప్పుకోవడానికి మనకు సమయం కాదు. అందుకే ఒక రకం పరిచయం చేసుకున్నాం. ఏంటదంటే సహోదరుని ద్వేషించే పాపం. ఈ పాపం చేసి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడా? అంటాడండి. ఈ పాపం ఒకవేళ మనం ఎవరైనా చేస్తున్నామేమో మనం పరీక్షించుకోవాలి. ఇది నా కోసమే అనుకోవాలి మనం. నేను ఎవరిని ద్వేషిస్తున్నానా? భర్తను ద్వేషిస్తున్నానా? భార్యని ద్వేషిస్తున్నానా? అత్తను ద్వేషిస్తున్నానా? కోడలు ద్వేషిస్తున్నానా? లేక నా బంధువులు ఎవరైనా ద్వేషిస్తున్నానా? నా సహోదరుని ఎవరైనా ద్వేషిస్తున్నానా? అయితే నా ప్రార్థన దేవుడు వింటాడా? ద్వేషాలతో ఉంటూ మనం ప్రార్థన చేస్తే వింటాడండి దేవుడు మన ప్రార్థన? వినడు అని బైబిల్ గ్రంథంలో రాయబడిందండి. కాబట్టి ఆలోచన చేద్దాం. మనం కొంచెం ముందుకు వెళదామండి. మరొక మాట చూద్దాం బైబిల్ గ్రంథంలో. 1 యోహాను పత్రిక 2వ మాట చూస్తున్నామండి. మనం ప్రార్థన చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి అనే దానిలో మొట్టమొదటి అర్హత చూసాం. హృదయంలో పాపం ఉండకూడదు. పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన మనవి వినడు అనే విషయాన్ని తేలిపోయింది. రెండవ విషయం చూడండి. రెండవ అర్హత 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుకుందామండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతారా? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఏమంటే ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా. చూసారా? ధైర్యమేనా? ప్రభు నమ్మిన బిడ్డలకి ఎక్కువగా ధైర్యం ఉండిద్దండి. రోగం వచ్చినా ఎవడు భయపడ్డు. ఏమంటే అపోస్తులైన పౌలు గారిని చూస్తానండి, నిజంగా ఆయన ఏమంటాడు తెలుసా? నా మట్టుకైతే అసలు బ్రతకటమే క్రీస్తు, చావైతే నాకు లాభం. ఎంత ధైర్యం అండి! చావు అంటే లాభం అన్నాడంటే చావును చూసి పరిగెత్తుతూ ఉంటారండి, భయపడిపోతూ ఉంటాం. అవునా కదా? చావు అనే మాట వింటే చాలండి అసలు ఇంట్లో నుంచి బయటకు కూడా రాదు కొంతమంది. అవును, శవం ఎదురు వస్తుంది అనుకోండి, శవం ఎదురు వస్తూ ఉందనుకోండి, పాడి మీద పెట్టుకొని తీసుకొస్తా ఉన్నారు అనుకోండి, మరి ఇటు ఎదురుగా వస్తున్న అబ్బాయి ఎదురు వెళ్ళకూడదు, మనం పక్క వీధిలో కూడా వెళ్దాం అనుకుంటారు కొంతమంది. శవం ఎదురు వస్తే పక్క వీధిలో నుంచి తప్పించుకుని వెళ్ళేవాళ్ళు కొంతమంది. శవాన్ని చూస్తే నాకు కళ్ళలోకి వచ్చిద్దేమో, నేను భయపడతానేమో అని భయపడేవాళ్ళు కొంతమంది. ఏమంటే అసలు చావంటేనే భయపడే ఈ రోజుల్లో పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అసలు నాకు లాభం అన్నాడండి. ఏంటి లాభం ఆయనకి? చావు అయితే లాభమా? నిజంగా నువ్వు దేవుని కోసం బ్రతికితే, దేవుడు చెప్పినట్టుగా జీవిస్తే నీకు లాభమే. ఆ లాభమే పరలోకం కదా. ఏమండి ఎక్కడ పోతే పరలోకంలో ఉంటాం అనే నిరీక్షణ అయింది. ఆ ధైర్యంతో మాట్లాడుతున్నాడండి ఆయన. ఇక్కడ యోహాను గారు కూడా ఒక ధైర్యకరమైనటువంటి మంచి మాట మనకు రాయించాడు. ఏంటంట? ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా. ఏంటంటే ఆ ధైర్యం? ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినా సరే ఆయన మన మనవి ఆలకించును అన్నదియే అని ఉందండి. ఏంటంటే మన ధైర్యం అంటే 27వ తారీఖు కార్యక్రమం పెట్టాం, జరిగిద్దనే ధైర్యం ఎందుకు? జరిగిద్దనే ధైర్యం ఉందా లేదా? ఉంది కాబట్టే కదా ఆల్రెడీ డేట్ తీసుకుంది. ఉంది కాబట్టే కదా ప్రకటన చేసి అందరికీ ఇన్ఫార్మ్ చేసింది ఆల్రెడీ అందరూ రావాలని. ఏంటి ఆ ధైర్యం? దేవుడు చెబుతున్నాడండి ఇక్కడ యోహాను గారి ద్వారా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా, అంటే దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఆయన మన మనవి ఆలకిస్తాడా ఆలకించడా? ఆలకించును అనందండి. అంటే రెండవ అర్హత జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. రెండవ అర్హత ఏంటి? ఆయన చిత్తానుసారముగా మనం ఏదైనా అడగాలి. చిత్తానుసారముగా అంటే అర్థం ఏంటి? చిత్తానుసారముగా అంటే అర్థం ఏంటమ్మా? చిత్తం అనే మాటకు అర్థం ఏంటి? ఇష్టం అని అర్థమండి.
ఆయనకు ఇష్టానుసారముగా అని అర్థం అనమాట. చిత్తానుసారముగా అంటే ఇష్టానుసారముగా. మనకు చాలా ఇష్టాలు ఉంటాయి, మనకి చాలా ఇష్టాలు ఉంటాయి. కొంతమందికి బట్టలు అంటే ఇష్టం, కొంతమందికి బంగారం అంటే ఇష్టం, కొంతమందికి డబ్బు అంటే ఇష్టం, కొంతమందికి సెల్ అంటే ఇష్టం, ఏమంటే కొంతమందికి ముందంటే ఇష్టం. ఉన్నాయి లేవా? ఎవరి ఇష్టాలు వాళ్ళవి చాలా ఉన్నాయి. కొంతమందికి చికెన్ అంటే ఇష్టం, కొంతమందికి పప్పు అంటే ఇష్టం. ఏమండి తిండి పదార్థాల్లో ఇష్టాలు ఉన్నాయి, తొడుక్కునే వస్త్రాల్లో ఇష్టాలు ఉన్నాయి, వాడుకునే వస్తువుల్లో ఇష్టాలు ఉన్నాయి మనకి. మరి దేవుని ఇష్టం ఏంటి? ఏమండి దేవునికి ఏమంటే ఇష్టం అంటే దేవుని ఇష్టానుసారంగా మనం ఏదడిగినా సరే ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా మన మనవుని ఏం చేస్తాడట? ఆలకిస్తాడట. ఆలకించి జవాబిస్తాడు ఆయన. అంటే ఆయన చిత్తానుసారముగా. యోహాను గారు చెబుతున్నాడు, ధైర్యం. ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా సరే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడయ్యా. ఆ ధైర్యం మాకుంది అన్నాడండి ఆ దినాల్లో. ఆ ధైర్యంతోనే ప్రార్థించారు, ఆ ధైర్యంతోనే బోధించారు, ఆ ధైర్యంతోనే వారి జీవితాన్ని కొనసాగించుకున్నారు. హతసాక్షులుగా మార్చబడ్డారండి. హతసాక్షులుగా మార్చబడ్డారు. పరలోకానికి అర్హులయ్యారండి వాళ్ళంతా కూడా. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి ఏదడిగినా సరే. మనకిష్టమైనవి అడుగుతూ ఉన్నాం మనం. మనకిష్టమైనవి అడుగుతామా లేదా? ప్రార్థనలో మనకిష్టమైనవి ఎక్కువగా అడుగుతూ ఉంటాం. దేవుని పని కొరకు ముఖ్యంగా ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఏంటమ్మా? రేపు జరగబోతున్నటువంటి కార్యక్రమానికి ఆటంకం ఉండకూడదు. దైవ కార్యం ఘనంగా జరగాలి. దేవుని చిత్తానుసారంగా యేసు ప్రభు ప్రార్థన చేశాడండి బైబిల్ గ్రంథంలో. మీరు బాగా చదవండి. అసలు యేసు ప్రభు ప్రార్థన ఎవరి కోసం చేశాడు? ఏ అవసరత నిమిత్తం చేశాడు చెప్పండి? కుటుంబంలో ఉన్న సమస్యల కోసం ఏమైనా చేశాడా యేసు ప్రభు ప్రార్థన? చేశాడా? చెప్పాలి నోరు తెలిసి. యేసు ప్రభు ప్రార్థన చేశాడు కదా, ఎవరి కోసం చేశాడు? కుటుంబంలో సమస్యల కోసం ఏమైనా యేసు ప్రభు ప్రార్థన చేశాడా? ఆర్థికపరమైన ఇబ్బందుల కోసం ఏమైనా ప్రార్థన చేశాడా? లేదైనా ఏంటి అసలు ఆయన ప్రార్థనలో ఉన్న భావం ఏంటి అసలు? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు మనం చదివితేనండి యేసు ప్రభు అసలు ఆయన చేసిన ప్రార్థన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ అని అడుగుతాడు. మహారోదన, కన్నీళ్లు, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడంటే మహారోదన. రోదన అనేది మనం చనిపోయిన వాళ్ళ దగ్గరే చూస్తామండి. ఇప్పుడు అంచేటి రోదన పడేవాళ్ళు కూడా వెళ్ళారు. ఫ్యాషన్ అయిపోయింది. రోదనలో కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా. ఇంతకుముందు ఆ రోదనతోనూ కన్నీళ్లతోనూ అందండి యేసు ప్రభు చేసిన ప్రార్థన. ఎందుకు అంచేటి ఏడ్చి 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 ఎవరి కోసం అండి ఆయన ప్రార్థన? తెలుసు ఎవరి కోసం? ఎవరి కోసం తెలుసా? కేవలం మన కోసమే. పాపములో ఉన్న వారిని ఎలాగైనా సరే రక్షణ వైపుకు నడిపించాలని ఆలోచన అండి. పాపిని రక్షించడం కొరకే ఆయన ప్రార్థన చేశాడు ప్రభు. పాపిని రక్షించాలని ఆలోచనతోనే ఏమంటే ఎంత టైం చేశాడంటే ఆయన ప్రార్థన? ఎంత టైం అమ్మా? ఆయనకి ప్రార్థన సమయం ఎంత? యేసు ప్రభు వారికి ఏ సమయంలో చేశాడు చెప్పగలుగుతారా? ఏ సమయంలో చేశాడు? పగలంతా బోధ చేసేవాడట, రాత్రంతా ఒలీవల కొండకెళ్ళి. ఇది రాత్రి అంతా ప్రార్థనేనా? మనం ఏం చేస్తాం రాత్రంతా? మనం రాత్రంతా నిద్రే. మరి ఆయన రాత్రంతా ప్రార్థనే, పగలంతా బోధ. మరి ఎప్పుడు నిద్రపోతాడు? నిద్రపోయాడా 33 సంవత్సర కాలంలో? అసలు ఆయన పాపిని రక్షించే ప్రయత్నంలో యేసు ప్రభు అసలు నిద్ర ఆహారాలు మానుకున్నాడండి. ఆయన నిద్రపోయినట్టు ఆకలాలు లేవు. నిద్రపోయినట్టుగా ఉంది కదండి, ఆ వాడ అమరమున తలవాల్చాడు కదా అని మీరు మన ప్రశ్న వేయచ్చు. నిద్రపోయాడు. ఎందుకు వచ్చిందంటే నిద్ర ఆయనకి. మరి రాత్రంతా ఇక ప్రాంతంలోనే ఉంటున్నాడు, పగలంతా బాధ చేస్తున్నాడు. నిద్ర రాదండి. మరి ఏదో ప్రయాణంలో ఊరకట్లా తలవాల్చాడంతే. అంతే తప్ప ప్రత్యేకంగా మనలాగా నైట్ అంతా ఒక 8 గంటల పాటు నిద్రపోవడం అనేది ప్రక్రియ ఆయనకి అసలు జీవితంలోనే ఆ 33.5 సంవత్సరంలో లేదండి అసలు ప్రభుకి. జాగ్రత్తలు మనం ఆలోచన చేస్తే ఎంత కష్టపడ్డాడో పాపిని రక్షించడానికి ఆయన, ఎంత ప్రయాసపడ్డాడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనం అందరం కూడా ప్రభు బిడ్డలమయ్యాం, మారు మనసు పొందాం, రక్షణ పొందాం, బాప్తిసం పొందామంటే దాని వెనక మొట్టమొదటి కష్టం ఎవరిదో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కష్టమేనండి. ఆయన అనుసరించిన తర్వాత వచ్చిన తన శిష్యులు కావచ్చు, ప్రారంభ శతాబ్దపు సంఘం కావచ్చు, ఆయన అడుగుజాడల్లో నడిచారు.
మనం నడవలసింది కూడా ఆయన అడుగు జాడలోనే. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సునే మీరును కలిగి ఉండండి అంటాడు కదా. ఈ మనస్సే కావాలి. ఏ మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. యేసు ప్రభు వారికి ఏ మనస్సు ఉందో అదే మనస్సు మనకి ఉండాలట. ఆయన మనసంతా ఏంటి? పాపిని ఎలాగైనా రక్షించాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అనే మాట, అది నమ్మదగిన మాట అండి. అసలు ఆయన ప్రార్థన కూడా పాపిని రక్షించడానికి. ఉదయం అంతా బోధ చేస్తాడంట. అయ్యా, బోధ చేశాను, నీ బిడ్డలు విన్నారు, మరలా తొలగిపోయి సాతానికి అవకాశం ఇవ్వకుండా నిలబెట్టయ్యనే ప్రార్థన అండి. ఆయన నైట్ అంతా అదే ప్రార్థన. అసలు ఆయన అవసరాల నిమిత్తం ఎక్కడ కూడా ప్రార్థన చేసినట్టుగా అసలు బైబిల్ చరిత్రలోనే మనకు కనపడదండి. చదవండి కావాలంటే. యేసు ప్రభు తన సొంత అవసరాల నిమిత్తం ఎక్కడైనా ప్రార్థన చేశాడా అనే ఆలోచనతో చదవండి, మీకు అర్థమైపోయింది. యేసు ప్రభు ప్రార్థనా జీవితం. మరి ఎట్టండి అవసరాలు? మన అవసరాల కోసం ప్రార్థన చేసే పని లేదా అని మీరు అనుకోవచ్చాడు. దానికి కూడా దేవుడు జవాబు రాశాడు బైబిల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాస్తాడు కదండి. ఏమని రాశాడంటే, మీరు అడగక మునుపే అని ఉంటాడు. మీరు అడగక మునుపే మీ అక్కర్లన్నీ నాకు తెలుసు అనే మాట ఉండేది. అంటే దాని అర్థం ఏంటంటే, అడగమనే వద్దని. అడగక మునిపే మీ అక్కర్లన్నీ నాకు తెలుసు అన్నాడంటే దేవుడు మర్చిపోయాడు అనుకున్నా మర్చిపోతాడైనా. మనం మర్చిపోతామేమో, వస్తువులు అక్కడనే పెట్టేసి మనకు మతిమరిపోతుంది. దేవుడు మర్చిపోయేవాడు కదండి. నీ అవసరం ఆయనకు తెలుసు ఖచ్చితంగా. నీ అవసరాలను ఆయన తీరుస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటి? నీ అవసరాల కోసం మరలా ఆయన గుర్తు చేయటం కాదు, ఆయన చిత్తానుసారంగా చేయాల్సిందని నువ్వు చేయాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే పనిలో ఉండాలి భూమి మీద. ఆయన చిత్తం ఏంటో తెలుసుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నామో లేదో తెలుసుకోవాలి. అనేకులను ఆయన చిత్తానుసారంగా నడిపించే పనిలో మనం ఉండాలి. ఇది చేస్తే చాలండి. మనం ఆయన పని చేస్తేనంటే ఆయన మన పని ఆటోమేటిక్గా, నన్ను గణపరుచు వారిని నేనేం చేస్తానన్నాడు? గణపరుస్తాను. అంటే మనం చేయాల్సింది ఆయన పని. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఖచ్చితంగా ఆయన మనకు చేస్తాడు. చదవము ఒకసారి ఆ మాట. మొదటి యోహాను పత్రిక 5:14 కదా. 5వ అధ్యాయం 14 వచ్చిన ఒకసారి చదువుతారమ్మా. ఆయనను బట్టి అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారము మనము ఏది అడిగినను మన మనవి ఆలకించునన్నది. కాబట్టి ఖచ్చితంగా మన మనవి ఆలకిస్తాడా? ఎప్పుడు? ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థిస్తే. ఇది ఇప్పుడు రేపు జరగబోతున్న కార్యక్రమం ఆయన చిత్తం. అది దేవుని చిత్తాన్ని, అంటే దేవుని ఇష్టాన్ని. దేవుని ఇష్టం ఏంటి? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అనేది దేవుని చిత్తం కదా. దేవుని చిత్తం ఏంటంటే ఒక్క పాపినైనా రక్షించాలి, ఒక్కడినైనా మారు మనసు వైపుకు నడిపించాలి. నీ బాధ్యత అది. నీ వంతు బాధ్యతగా నువ్వు ఒక్కరినైనా నడిపిస్తున్నావా? కనీసం సువార్త కార్యక్రమం జరుగుతున్నప్పుడు నీ వంతు బాధ్యతగా నీ వరకు నువ్వు పరిగెత్తుకుంటూ రావడమేనా? నీ వెంట ఒకరినైనా తీసుకొని రావాలి కదా వాక్యాన్ని వినిపించడానికి. అదేనండి దేవుని చిత్తం అంటే. నువ్వు చెప్పైనా ఒకరిని రక్షించాలి, చెప్పే చోటకి నడిపించైనా ఒకరిని. నీ బంధువుల్ని పెళ్లికి వెళ్ళేటప్పుడు అందరిని కలుపుకొని వెళ్తాం. పెళ్లి కార్డు ఇచ్చారు ఇప్పుడు అందరిని కలుపుకొని వెళ్తావా? ఒక్కదాన్ని స్పెషల్గా వెళ్ళి వస్తాను అనుకుంటావా? అందరితో కలిసి సరదాగా వెళ్ళొద్దాం అనుకుంటావా? దేవుని సన్నిధికి మరి నీ ఫ్రెండ్స్ని తీసుకొని రావా? నీ కుటుంబంలో ఉన్న వారిని తీసుకొని రావా? అందరిని తీసుకొని రావాలి. అది దేవునికి చిత్తం, దేవుని పని. అది దేవుని మాటలు వినిపించడానికి కూడా నీ ప్రయాసం ఉండాలి ఖచ్చితంగా. అమ్మ, దేవుని మాటలు చాలా దూరం నుంచి వస్తున్నాడు సేవకుడు, బాగా చెబుతాడు, చాలా ప్రయాసంతో జరుగుతుంది కార్యక్రమం. రండని నీ వంతు బాధ్యతగా మరి ఈ రోజు నుంచైనా దేవుని చిత్తం ప్రారంభించేద్దాం. అమ్మ, మీటింగ్ కోసం మరి ఎంతమందిని చేసుకొస్తారు? మరి దేవుని చిత్తం మీరు చేస్తున్నారో లేదనేది బాబాయ్ చూడకపోవచ్చు, మన తోటి వారు చూడకపోవచ్చు. ఎవరు చూస్తారు? దేవుని కనుదృష్టి అంటే మన మీదే ఉన్నట్టు. దేవుని కనుదృష్టి భూమి అన్నంతటా ఏం చేస్తుందట? సంచారం అంటే తెలుసు కదా. సంచారం అంటే ఏంటమ్మా?
సంచారం అంటే ఏంటిది? ప్రయాణం. సంచారం అంటే ప్రయాణం చేస్తున్నట్టు. ఏంటిది? కన్ను. దేవుని కన్ను ఎంత కన్ను అనుకున్నావు? నీ కన్ను లాంటి నా కన్ను అంటే చిన్న కన్ను కాదు అది. ప్రపంచం మొత్తాన్ని ఒకేసారి చూడగలిగే పెద్ద కన్ను అయింది. ఆయన వికృతాకారం కదా. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటాడంటే ఒక్క పాదం పెట్టుకోవడానికి అంత పీట లాంటిది ఇది భూమి. అంత గొప్పవాడు మన దేవుడు, అంత వికృతాకారం కలిగిన వాడు మన దేవుడు. మరంత పెద్ద కన్నుతో నీ వైపు నా వైపు చూస్తున్నాడట. భూమి అంతటా సంచారం చేస్తున్నట్ట. ఈ భూమి మీద మనం కూడా ఉన్నాం. నీ వైపు చూస్తున్నప్పుడు ఆయన కన్ను నువ్వేం చేస్తున్నావు? సువార్త సభ కొరకు నీ ప్రయాసం ఏంటి? నువ్వు ఒక్కరినైనా రక్షించడానికి ప్రయత్నంలో ఉన్నావా? నువ్వే వినడానికి అడావిడిగా వస్తున్నావా? లేటుగా వస్తున్నావా? నువ్వే వచ్చి అనాలోచనగా వింటున్నావా? విని కూడా దాని ప్రకారంగా నువ్వే నడవడం లేదా? అయితే ఉపయోగం ఏముంది? దేవుని చిత్తానుసారంగా మనమే చేయకపోతే ఎలా అభివృద్ధి చెందుతుందండి దేవుని పని? కాబట్టి నీ వంతు బాధ్యతగా నువ్వు ఒక్కరినైనా ఖచ్చితంగా ఏం చేయాలి? దేవుని చిత్తం అది. పాపిని రక్షించటమే దేవుని చిత్తం అది. రక్షించడం అంటే నువ్వు చెప్పైనా రక్షించాలి, చెప్పేవాడి చేత చెప్పించైనా రక్షించాలి కదా. ఏ పని నువ్వు చేయగలవో ఆలోచించి దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఏం చేస్తాడంటే ఆయన అదన్నీ కూడా మనకు, మన ప్రార్థన మనల్ని విని ఆలకించి అవి మనకు దయచేస్తాడంట. దేవుని చిత్తానుసారంగా మనం చేయాలి. దేవునికి ఇష్టానుసారంగా మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన మనవి దేవుడు ఆలకిస్తాడు. రెండవ అర్హత దేవుని చిత్తానుసారంగా చేయాలి. గుర్తుపెట్టుకున్నాం. ఒకే ఒక్క మాట చెప్పుకోవడానికి మనకు సమయం ఉంది. 5 నిమిషాల్లో వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. ఒకే ఒక్క మాట చెప్పుకొని వాక్య భాగాన్ని ముగించుకుందామంటే 12 గంటలకల్లా క్లోజ్ చేసుకుందాం. 3వ మాటగా కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నామండి. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతున్నారండి. జాగ్రత్తగా చూద్దాం. యెహోవా నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక అన్నాడండి. ఏమన్నాడండి? ఎప్పుడు మొరపెడతాడంట భక్తుడు? రాత్రి వేళ ఆయన సన్నిధిలో మొరపెట్టుతూ ఉన్నాడట. నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక అన్నాడు. ఈ మాటను చూసి సంపూర్ణ రాత్రి అని రాత్రే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనుకున్నాము. రాత్రి చేస్తేనే వింటాడండి, పగలు చేస్తే వింట దేవుడు ప్రార్థన వింటాడు? వింట. యేసు ప్రభు రాత్రి చేశాడా, పగలు కూడా చేశాడా? రాత్రి అంతా ఇవి చేశాడని ఉంది. ఇంకేముందో తెలుసా? ఆయన వేకుజాములు లెగుస్తాడంటాడు. మొట్టమొదటిగా మొదటి జాములు లెగిసి ఏం చేస్తాడంట ఆయన? ఏందమ్మా? లెగవంగల్నే దేవాలయానికి వెళ్ళడానికి జనం లెగవాలి కదా. లేకపోతే జనం అడుగుస్తారు. దేవాలయంలోకి వచ్చేలోపు ఏం చేస్తారనుకున్నారు? ఉదయాన్నే లేచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళేవాడట అంటే అక్కడి నుంచి లేచి మరొక ప్లేస్కి అల్లంత దూరం వెళ్ళి మళ్ళీ ప్రార్థన. వేకుజామున ప్రార్థనే, రాత్రంతయు ప్రార్థనే. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానం ఏమంటే ప్రార్థన జీవితం కలిగిన వాడండి మన ప్రభు. మనకు నేర్పిస్తున్నాడు. అలాంటి మంచి మనసుతో మనం ప్రార్థన చేయాలి. పాపిని రక్షించాలనే తాపత్రయం, వ్యాధులతో, రోదలతో, కన్యలతో ప్రార్థన చేశాడండి ఆయన. పాపిని రక్షించడం కొరకు యేసు ప్రభు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతో ప్రయాసపడ్డాడండి ఆయన. కాబట్టి ఆలోచన చేద్దాం. అదే అంటాడు భక్తుడు, యెహోవా నాకు రక్షణకర్తవగు మా దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునున్నాడు. నా ప్రార్థన నీ సన్నిధికి చేరునుగాక అన్నాడండి. అంటే రాత్రి వేళ కూడా ఏం చేయాలన్నమాట? ఖచ్చితంగా ప్రార్థన చేయాల్సిందే. పగలు వదిలిపెట్టడానికి లేదు ప్రార్థనని, రాత్రి వదిలిపెట్టాలి. రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నావా? రాత్రి వేళ ప్రార్థన చేస్తున్నావా? రాత్రి వేళ ఖచ్చితంగా ప్రార్థన చేయాలండి. రాత్రి ఎందుకు చేయాలంటే పగలంతా కాపాడాడు కదా దేవుడు. ప్రయాణంలో పోయేవాడు ఆగుతున్నా ఏదో దాన్ని పొందడం, ప్రాణాలు పోవడం చూస్తున్నాం కదా మన కళ్ళ ముందే. మనల్ని ఇంకా కాపాడుతున్నాడంటే దేవుడు ఆయుష్కాలంతో ఆరోగ్యంతో ఉంచుతున్నాడంటే కృతజ్ఞత చెప్పాలి కదా. ప్రయాణంలో కాపాడుతున్నాడు, ఎన్నో పనుల్లో కాపాడుతున్నాడు, ఎలాంటి ప్రమాదం లేకుండా మనం దేవుడు కాపాడుతున్నందుకు రాత్రి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా ఉదయం అంతా నన్ను కాపాడినందుకు నీకు
కృతజ్ఞతలయ్యా. భక్తుడు చేస్తున్నాడట, రాత్రి అంతా ప్రార్థన చేసేవాడు. రాత్రి జాములందు నేను ప్రార్థన చేయగా నా దేవుడు నా మనవిని ఆలకించును అన్నాడు. రాత్రి జాములో నువ్వు చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడట. కాబట్టి ఆలోచన చేద్దాం. ఏమంటే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి మనం 3 మాటలు మనం నేర్చుకున్నామండి. ప్రార్థన చేయడానికి మనకు ఉండవలసిన అర్హతలు 3 అర్హతలు చెప్తారా ఒకసారి? ప్రార్థన చేసుకున్నాక అమ్మా మీరు చెప్పాలి. మొట్టమొదటి అర్హత ఏంటో చెప్పండి. సహోదరుని ద్వేషించుకోవడం మొట్టమొదటి అర్హత. అమ్మా ప్రార్థన చేయాలంటే మనకు ఉండవలసినటువంటి అర్హతలు 3 చెప్పుకున్నాం కదా. హృదయంలో పాపం ఉండి గనక మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. అంటే పాపము లేని వారముగా పవిత్రముగా మనం ఉండాలి. ప్రార్థన చేయాలంటే ఈ అర్హత ఖచ్చితంగా ఉండాలి. హృదయంలో ఏమాత్రం పాపం ఉన్నా మన ప్రార్థన దేవుడు వినడు. ఏ పాపం గురించి చెప్పుకున్నామంటే సహోదరుని ద్వేషిస్తే అది కూడా పాపమే. ఆ పాపం ఉన్నా కూడా మన ప్రార్థన దేవుడు వినడు. రెండవది, దేవుని చిత్తానుసారముగా మనం ఏదడిగినా సరే దేవుడు ఇస్తానన్నాడు. ఆయన చిత్తానుసారంగా దేవుని ఇష్టాన్ని తెలుసుకొని పాపిని రక్షించే పని కొరకు నువ్వు ఏదడిగినా దేవుడు ధారాళముగా దయచేస్తున్నాడు. 3వ విషయం, రాత్రి జాముల యందు కూడా ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు రాత్రికాల సమయంలో పండుకునేటప్పుడు దేవునికి మనం ప్రార్థన చేయాలండి. ఉదయం అంతా నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మనం ప్రార్థన చేసి అప్పుడు మనం పడగల మీదకి వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది కనుక చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఇప్పటి వరకు మీ మాటలు కొద్ది సమయం మేము వినగలిగాం. ప్రార్థన చేయడానికి మాకు ఉండవలసిన అర్హతలు ఏంటో మీరు తెలియపరిచారు. విడిచిపెట్టే వారుగా మాత్రం మేము ఉండగా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యాన్ని మాలో మాకందరికీ మీరు దయచేయమని వేడుకుంటూ, జరగదై ఉన్నటువంటి ఈ ముందున్న కార్యక్రమాన్ని కూడా మీ దయగలిగినటువంటి హస్తాలకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఆయన రేపు జరగబోతున్నటువంటి సోమవారం రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి సభ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన. ఎలాంటి ఆటంకాలు లేకుండా, వర్షాటంకాలు కానీ అపవాది సంబంధమైన ఏ ఆటంకాలు కూడా లేకుండా సక్రమంగా కార్యక్రమం జరిగినట్లుగా మీ కృప చూపండి. అనేకులనైనా రావాల్సినటువంటి బిడ్డలకు కూడా నైనా సహాయం దయచేయండి. దేవుని సేవకుల ప్రయాణంలో కూడా మీ కృప చూపండి. ఆయన ఇక్కడ నిలవబడి పరిచయం చేస్తున్నటువంటి చిన్న బాబాయిని బట్టి, అదేవిధంగా రాజును బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా నైనా ఎంతో ప్రయాసపడుతూ మన యొక్క మీటింగ్స్ కొరకై, అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదురైనా కానీ కార్యక్రమం కొనసాగాలనే మంచి ఆలోచనతో ముందుకెడుతూ ఉండగా మీ సహాయం అందించండి. అదేవిధంగా వారికి సహకారులుగా ఉంటున్నటువంటి రాయి బాబాయిని బట్టి, అదేవిధంగా బాబుల బాబాయిని బట్టి, ఇంకా సంఘస్థులందరిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎవరెవరినైనా ప్రయాసపడుతూ ఉన్నారో, సహకరిస్తూ ఉన్నారో ప్రతి బిడ్డను కూడా పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకొని మీ సహాయం అందించండి. ఘనంగా మీ కార్యక్రమం జరిగినట్లుగా మీ కృప చూపమని వేడుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ